బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. అనకాపల్లి జిల్లాలో ఈదురు గాలులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. బలమైన గాలుల కారణంగా జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సత్యవరంలో కొబ్బరి చెట్టు కూలి 2 మృతి చెందారు. మృతులను అర్లకోట గ్రామానికి చెందిన గర్లంక దొరబాబు, గడ్డమూరి శంకరయ్యగా గుర్తించారు. నక్కపల్లిలో మరో చెట్టు కూలి మరొకరు ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో ఈదురు గాలులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. బలమైన గాలుల కారణంగా జరిగిన వేర్వేరు ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చూస్తున్నాం అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో భారీ ఈదురుగాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇక ఈదురుగాలతో పాటు మోస్తరు కూడా వర్షం కురిసినట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ, ఏంటి? ఏదైతే ఉదయం అంతా కూడా పగటి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి ప్రజలకైతే ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం మధ్యాహ్నం అయితే పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట మండలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురిసింది. ఈ నేపథ్యంలో సత్యవరం గ్రామంలో తమలపాకుల తోటలో పనిచేయడానికి వెళ్ళినటువంటి ఆ కార్మికుల మీద అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు పడిపోవడంతో ఇద్దరైతే అక్కడ మృతి చెందడం జరిగింది. అదేవిధంగా నక్కపల్లి మండలంలో కూడా ఒక వ్యక్తి అయితే మృతి చెందడం జరిగింది. వీళ్ళు ఏదైతే సత్యవరం గ్రామంలో తమలపాకుల తోటలో పనిచేస్తున్నటువంటి అరట్లకోట గ్రామానికి చెందిన గర్లంక దొరబాబు, అలాగే గడ్డమూరి శంకరయ్య, వీళ్ళిద్దరూ కూడా అక్కడికక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది. వీళ్ళ మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించి కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం ఒక్కసారిగా రావడం, పిడుగులతో కూడినటువంటి భారీ శబ్దాలతో ఈ వర్షం పడుతున్న సమయంలో అయితే భయాందోళనకు గురైనటువంటి వీళ్ళు చెట్టుగినలో తలదాచుకునే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. అదే సమయంలో ఈ భారీ ఈదురు గాలులు అయితే రావడంతో దాంతో 2 కొబ్బరి చెట్లు కూడా పడిపోవడం జరిగింది. ఆ చెట్ల ఏదైతే తలదాచుకున్నారో అదే చెట్లు పడిపోవడంతో వీళ్ళు అక్కడికక్కడ మృతి చెందడం చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు. ఒకసారిగా ఏదైతే వాతావరణంలో భిన్నమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒకవైపు ఒక్కసారిగా కూడా ఉత్తరాంధ్రలో నిన్న కూడా చూస్తే నిన్న సాయంత్రం కూడా ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షం రావడంతో అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బీభత్సం అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పార్తీపురం, మన్యం జిల్లాలో చాలా వరకు పంటలు కూడా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా అదే సమయంలో మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులు రావడంతో ఈ పనులకు వెళ్ళినటువంటి కార్మికులు అయితే తలదాచుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారని చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలో ఇప్పటికే ఆమె స్పందించడం జరిగింది. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఆ పొట్టపుట్టు కోసం కూలి పనికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినటువంటి ఆ కార్మికుల కుటుంబాల్లో చాలా తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో గ్రామాల్లో కూడా చాలా విషాదం అయితే చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు.